జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రమైన మొక్కజొన్న పంట నష్టం వాటిల్లింది. మండలంలోని మొట్టపల్లి గ్రామం నుండి ప్రారంభమైన అగ్ని ప్రమాదం ఎల్లారెడ్డిపల్లికి వ్యాపించడంతో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 4 రైతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీంతో మంటలు ఇతర రైతులకు చెందిన పంటలలో గాని గ్రామంలో గాని వ్యాపించకుండా పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి మమతా ప్రభాకర్ రెడ్డి, నల్ల అరుణ లింగారెడ్డిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయా గ్రామాల నుండి వాటర్ ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపులోకి తేవడంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. చేతికొచ్చిన 4 రైతుల పంట అగ్నికి ఆహుతై చేజారిపోవడంతో రైతన్నలు బోరున విలపించారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనపర్తి రమేష్ 40 క్వింటాళ్లు, పిడిసిల్ల గ్రామానికి చెందిన నైనకంటి కృష్ణారెడ్డి 15 క్వింటాళ్లు, ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కదుర్ల రాజిరెడ్డి 18 క్వింటాళ్లు, అదే గ్రామానికి చెందిన మేకల రాజు 12 క్వింటాళ్ల మొక్కజొన్న పంటలు పూర్తిగా కాలి బూడిదైపోవడంతో రైతులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇరు గ్రామాల రైతులకు చెందిన కరెంటు వైర్లు, పైపులు, మోటార్లు, స్టార్టర్లు మొత్తం కాలి బూడిదైపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఇట్టి సంఘటనపై ప్రభుత్వం ఆదరించి ఆదుకోవాలని వారు బోరున విలపించారు. అరే గిడి పెట్టు గిడు మండలము ఎల్లారెడ్డిపల్లె గ్రామం 2 ఎకరాల భూమి కవులుకు తీసుకొని మొక్కజొన్న వేసి కంకి పొట్టు తీసుకొని కంకి ఎండింది తీసుకొచ్చి రోడ్డుకు పోసుకున్నాం, పట్టుకుందామని. ఇంకొక గంట అయితే కంకి పట్టుకుందాము. అక్కడ పైన ఎవరు అంటు పెట్టిందో ఏమైందో అగ్గి సొప్ప అంటుకొని కాలుకుంటా వచ్చి రాసి మొత్తం కాలిపోయింది. 3 టిప్పులు అంటే టిప్పుకు 10 క్వింటాలు అంటే 30 క్వింటాల జొన్నలు. ప్రభుత్వం దీనికి కోసం ఏమన్నా దయచేసి ఆదుకోవాలని దండం పెడతాను అయ్యా. చేసుకుంటే బతికినట్టు, లేకపోతే లేదు. మాకు ఊళ్ళు లేవు, జాగలు లేవు, మునగ పట్టుకునే బతుకుతున్నాం.